వారు ఒక సినిమా తీశారు సప్తపది అని. ఆ సప్తపదిలో భార్య దగ్గరికి మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు ఆయనకి భార్య యందు అమ్మవారు కనపడుతుంది. అప్పుడు అయ్యగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే అని ఒక పాట, మహిషాసురమర్దని స్తోత్రం. అక్కడ మీరు గమనించారో లేదో, అమ్మవారికి నిర్మాల్యం తీస్తుంటాడు ఆయన. అది ఆయనకి కనపడుతుంటుంది. ఆవిడ దగ్గరికి వెడితే నిర్మాల్యం తీస్తున్న సందర్భం మీరు ఏ గుళ్ళోనైనా అలా చూశారా? నాకు చూపించండి. అమ్మవారు ఇలా పద్మాసనం వేసుకుని పట్టుబట్టతో ఉంటే ఆయన నిర్మాల్యం తీస్తాడు. ఆ పిల్లాడు చాలా మెల్లగా జాగ్రత్తగా పువ్వులన్నీ ఇలా తీస్తాడు ఒక పాత్రలోకి. అమ్మవారి బట్ట మీద ఉన్న కుంకం బహుజాగ్రత్తగా ఇలా తీస్తాడు. ఎందుచేత? అది విగ్రహము అన్న భావన మీకు ఉందనుకోండి, టకటక లాగేస్తారు. అమ్మవారు కూర్చుందనుకోండి మీ ఎదురుగుండా, నిజంగా అమ్మవారు ఇలా కూర్చుంటే అమ్మవారి ఒళ్ళో కుంకం పడింది అనుకోండి, ఈ కుంకం తీసేసి మీరు కొత్త కుంకంతో పూజ చేయడానికి అమ్మవారు ఎదురుగుండా కూర్చున్నారు. మీరు ఎంత జాగ్రత్తగా తీస్తారు? ఒక బంగారు పాత్ర పట్టుకుని కుడి చేత్తో మెల్లగా అమ్మకి నొక్కుకోకుండా మెల్లగా ఆ కుంకం తీస్తారా? తీరా? అలా తీయాలంటే మొట్టమొదట మీకు అసలు ఆ భావన మనస్సులో ఉండాలి. అసలు దర్శకుడి మనస్సులో భావన ఉంటే నటుడికి వస్తుంది, లేకపోతే నటుడికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే విశ్వనాథ్ గారి పూజ ఎలా ఉంటుందో మీరు దాన్ని బట్టి ఊహించండి. ఆయన ఎన్నో సన్నివేశాల్లో ఆయన ఏమిటో ఆయన నిరూపించుకున్నాడు ఆయన. నేను అందుకని ఈ మాట చెప్పాను, ఉట్టినే చెప్పలేదు. నేను ఏదో సినిమాల గురించి చెప్పాలన్న తాపత్రయం కాదు. మీకు ఆ బుద్ధి నిలబడాలనుకోండి ఒక పూజ చేసేటప్పుడు, అందుకని ప్రాణాయామం ముందు చేయిస్తారు. ప్రాణాయామం చేసి మనస్సుని నిలబెట్టి బుద్ధిని కేంద్రీకరించి ఇప్పుడు పూజ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు పూజ చేయడం ప్రారంభించిన తర్వాత మీ మనస్సు రమించిపోతుంది. చేసేది షోడశోపచార పూజే. ఎవరు చేసినా 16 ఉపచారాలు. 17వ ఉపచారం ఇంకా లేదు శాస్త్రంలో. 16 కళలు, 16 ఉపచారాలు, మనిషికి 16 క్రియలు అంతే. అందుచేత ఆ 16 ఉపచారాల్ని మనస్సు యందు పరమభక్తితో చేస్తాడు. ఇది పూజ. ఈ చేసేటప్పుడు అసలు ఎందుకు భగవంతుణ్ణి పూజ చేయడం? పూజ చేయలేదనుకోండి, నేను పూజ చెయ్యను, చెయ్యకుండా నేను తిరుగుతాను, తిరిగితే నాకు ఏమిటి లోటు వచ్చింది? పూజ చేయని వాడికి కొడుకుట్టాడు, పూజ చేయని వాడికి ఉద్యోగం వచ్చింది, పూజ చేయని వాడికి జీతం వచ్చింది, పూజ చేయని వాడు బాగున్నాడు. ఇంకా మాట్లాడితే భగవంతుడిని నిందించేవాళ్ళు కూడా బాగున్నారు. నేను ఎందుకంటే ఇంత కష్టపడి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి ఎందుకు వచ్చింది ఎల్లరంతా నాకు? అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వ్యాసుడు అంటాడు దేవి భాగవతంలో, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. ఈశ్వరుడు ఎక్కడో ఉండడు, కాలస్వరూపంలో ఉంటాడు. కాలము రూపములో ఉండి భగవానుడు మీకు రక్షణ చేస్తూ ఉంటాడు. చేత అన్నింటికన్నా చాలా గొప్పగా మీకు ఈశ్వరుడు కనపడేది ఎక్కడా? మీ చేతివాచిలోని కదండి. ఆయన కాలస్వరూపుడై ఉన్నాడు. ఎప్పటికప్పుడు కాలాన్ని చెప్పేస్తూ ఉంటాడు. ఈ కాలంలోనే మీకు సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. మీరు దీన్ని ఆపలేరు. మీరు ఎంత చదువుకున్నవారు అవ్వచ్చు, మీరు రాడార్లు కనిపెట్టగలరేమో, ఇంకోటి కనిపెట్టగలరేమో, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పగలరు. 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచకుండా మీరు చేయండి, మీరు చేయలేరు. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకి చెట్లు పడిపోకుండా మీరు చేయండి, మీరు చేయలేరు. అలా మామూలుగా ఉంటే అది వాయువు. ఈ ప్రకృతి ప్రకోపిస్తే, కృతజ్ఞతతో మనిషి ప్రవర్తిస్తే ఆయన ప్రభంజనుడు. శాస్త్రం వెంటనే రౌద్రస్వరూపాన్ని చెప్పింది. మన మతానికి ఉన్న గొప్పతనం ఎక్కడో తెలుసండి. పాపానికి ఫలితం ఇచ్చేటప్పుడు భయపెట్టడానికి ఇంకోడెవడో రావడం, పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు మనని జోకొట్టడానికి, మనని ధైర్యం చెప్పడానికి భగవంతుడు రావడం ఉండవు. భయపెట్టేవాడెవడో పరమాత్మ, భయం తీర్చేవాడెవడో పరమాత్మ. భయకృత్ భయనాశన. మీరు విష్ణు సహస్రంలో చదువుతున్నారా, చదవట్లేదా? భయకృత్ భయపెట్టేవాడు ఆయనే, భయనాశన భయం పోగొట్టేవాడు ఆయనే. అదేమిటండి భగవంతుడు భయపెట్టడం ఏమిటండి మమ్మల్ని? భగవంతుడు అలా భయపెట్టచ్చా? పెడతాడు. ఆయన రౌద్ర, ఆయన రుద్రుడు, ఆయన ఏడిచేటట్టు చేస్తాడు. ఆయనే శివ మంగళకరుడు, ఆయన మీకు శుభం కలిగేటట్టు చేస్తాడు. ఎందుకంటే అలా చేయడం అంటే, చేసిన పాపపుణ్యములు ఎక్కడికి పోతాయి? నువ్వు చేసిన పాపం ఉంది, నువ్వు దుఃఖ రూపంలో అనుభవించాలి. నువ్వు చేసిన పుణ్యం ఉంది, సుఖరూపంలో అనుభవించాలి. జరిగినవి జరిగిపోయాయి. పాపము పుణ్యము దేని వలన చెయ్యవలసి వచ్చింది? మనస్సు తిరగకూడని వాటి వెంట తిరిగి కోరికలు ఎక్కువైపోయి పాపం చేశావు.
ఇప్పుడు ఈ మనస్సు సక్రమ మార్గంలో తిరిగితే నువ్వు పుణ్యకర్మాచరణం వైపుకు వెడతావు. ఈ మనస్సు సక్రమ మార్గం వైపుకి తిరిగేటట్టుగా చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి. మళ్ళీ భగవద్ అనుగ్రహంగానే రావాలి. అందుకని పూజలో కూర్చున్నాడు, ఒక పూజ చేసుకుని బయలుదేరాడు. ఏమైంది? ఆ రోజున నిజంగా చాలా పెద్ద ప్రమాదం జరగాలి, చిన్న ప్రమాదంతో తప్పిపోతుంది. తెలియాలా? నీకు ఇలా జరిగింది అని కూడా నీకు తెలియక్కర్లేదు. ఒక్కొక్కసారి తెలియకుండానే జరగవలసినటువంటి అమంగళము జరగకుండా తొలగిపోయి చిన్న అమంగళంతో బయటపడిపోతాడు. ఇలా బయటపడిపోయేటట్టు నేను చేశాను, నువ్వు వచ్చి నా దగ్గర పూజ చేయడం వల్ల అని భగవంతుడు మీకేం చెప్పడం. ఈశ్వర కారుణ్యంలో ఉన్న గొప్పతనం అదే. చాలామంది, నేను ఈ మధ్య హైదరాబాద్ ఎడితే ఉపన్యాసానికి మూకుమ్మడిగా ఇదే ప్రశ్న చాలామంది. ఏమిటంటే, ఏమంటే పూజ చేశాం అనుకోండి, మన లలాటమనందు ఏదో రాసేశాడు కదా భగవంతుడు, ఇవాళ సాయంకాలం నేను పొలానికి వెడితే నన్ను ఒక త్రాచుపాం కరవాలి రాసేశాడు, నేను పూజ చేసుకున్నాను, నేను వెళ్ళాను, పాము కరవడం మానేస్తుందా? మరి ఎందుకంటే ఇంకా పూజ చేయడం అలాంటప్పుడు? అంటే దయానంద సరస్వతి మహారాజ్ దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఖచ్చితంగా మారుతుంది, లేకపోతే ఈశ్వర పూజ ఎందుకు? అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసినటువంటి పాపకర్మ ఏమైపోయినప్పుడు మీరు చేసిన పాపానికి దుఃఖం రావాలి కదా. మరి దుఃఖం లేకుండా భగవంతుడు తీసేస్తే పాపమునకు ఫలితం ఇవ్వలేదు కదా భగవంతుడు. మరి అప్పుడు ఎలా ఏంటి? మరి భగవంతుడు అలా ఉదారంగా తీసేయచ్చు అన్నిని అంటే శాస్త్రం అంది ఒక్కొక్కసారి ఆయన తీసేయగలడు కూడా. అసలు దుఃఖం లేకుండానూ ఆయన చేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని ఎలా అంటారు? ఆయన దుఃఖాన్ని తీసేస్తాడు, తత్స్థానమునందు సుఖమునిస్తాడు. కాదు, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వాడు ఏడవాలి, ఏడిపిస్తాడు. కానీ ఎలా ఏడిపిస్తాడు? చాలా చిన్న ఏడుపు ఏడిపిస్తాడు. ఆయన పొలానికి వెళ్ళాడు, మండ్రకప్ప కుట్టేసింది. ఆ మండ్రకప్ప కుట్టేసిన తర్వాత చచ్చిపోయినంత బాధపడ్డాడు, స్పృహ తప్పిపోయింది. ఆ కుట్టింది కంఠం మీద కుట్టింది. ఆ విషం కానీ పైకెక్కితే మేము చెప్పలేమమ్మా అన్నారు డాక్టర్లు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు, కాకినాడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు, సిలైన్లు పెట్టారు. ఆయన రాత్రి నిద్రపోకూడదమ్మా, రేపు తెల్లవారితే కానీ మేము ఏ విషయం చెప్పలేమన్నారు. ఆవిడ రాత్రంతా పడుకోలేదు, అమంగళకరమైన ఆలోచనతో బెంగ పెట్టుకుని ఇంటిల్లి పాది ఏడుస్తూనే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నారు, ఫోన్లు వెళ్ళిపోయాయి, ఎలా ఉంటుందో తెలియదు. కొడుకులు కూతుళ్ళు అందరూ వచ్చేసారు. తెల్లవారే వరకు ఆయన నిద్రపోలేదు. అమ్మ మీరు అదృష్టవంతులు, విషం దిగిపోయింది అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆ అమంగళమే జరిగితే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఉందా లేదా? ఆయన బతికేడా లేదా? కాబట్టి అటువంటి దుఃఖమును అనుభవింపచేసి మిమ్మల్ని సురక్షితంగా ఆయన ఉంచగలడు. నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం. అందుకని పూజ చేసి తీరవలసినదే. అందుకని నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని ఋషులు నిర్ణయం చేశారు. నేను చెయ్యను, ఈ ప్రమాదము తప్పదు. నీ ఇష్టం, చేయకపోతే నిన్ను బలవంతంగా కూర్చుని చేయమని ఎవరు అడగరు. కానీ నువ్వు చేసి ఉండకపోతే నీకు ప్రమాదము తొలగదు. ప్రమాదము అని శాస్త్రం ఎందుకంటుందో తెలుసా అండి? ప్రమాదము అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎర్రసిరాతో అండర్లైన్ చేసి, ఏ సంఘటన మీ బుద్ధి చేత మీరు నివారించలేరో దానికి ప్రమాదమని పేరు. ఈ మధ్య ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజాము 4 గంటలకు అందరూ నిద్రపోతుండగా ఏదో పడిపోయే బోగీలు. నేను ఆ రోజున టీవీలో న్యూస్ చూస్తుంటే మంకీ క్యాప్ పెట్టుకుని నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి శవాన్ని ఆ మంకీ క్యాప్ పెట్టే సైన్యం ఈడ్చుకొస్తోంది. మంకీ క్యాప్ పెట్టుకుని పడుకున్నప్పుడు బహుశా ఆయన ఏమని అనుకుంటుంటాడు? నేను ఇది పెట్టుకున్నాను కాబట్టి నాకు చలిగాలి తగలదు, నేను వెచ్చగా హాయిగా నిద్రపోతాను ఇప్పుడు అనుకుని పడుకుని ఉంటాడు. పడుకున్నప్పుడు ఈ మంకీ క్యాప్నే పట్టుకుని సైన్యం నా పార్థివ శరీరాన్ని ఈడ్చుకుని వస్తుంది అని ఆయన అనుకుని ఉండుంటాడా? అనుకుని ఉండుంటాడు. ఆ రైల్లోనే కొన్ని బోగీలు పడ్డాయి, కొన్ని బోగీలు ఉండిపోయి. కొన్ని బోగీల్లో కొంతమంది బతికారు, కొంతమంది చచ్చిపోయారు. ఇదే పోతనగారంటారు, ఎగసి దవ్వులవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇకనేల తొట్టుపడగా అన్నారు. అగ్నిహోత్రం అంతటా కాల్చేస్తూ అక్కడే ఉన్న ఓ గడ్డి పరకను వదిలేస్తుంది. ఏమనుకోవాలి? అది గడ్డి పరక గొప్ప అనుకోవాలా? అగ్నిహోత్రం చేతకానితనం అనుకోవాలా? అగ్నిహోత్రానికి చేతకానితనం కాదు, గడ్డి పరక గొప్పతనం కాదు, ఈశ్వరానుగ్రహం అనుకోవాలి. అది చేసిన కర్మ దాన్ని రక్షించింది అనుకోవాలి. నువ్వు చేసిన కర్మ నిన్ను రక్షిస్తుంది. అందుకని కర్మని విడిచిపెట్టడానికి వీల్లేదు. గృహస్థు పూజ చేసి తీరవలసినదే. నిత్యకర్మ నైమిత్తిక కర్మ ఈ రెండు చెయ్యలేదు.
నీ ప్రమాదమును నువ్వు దాటలేవు. ప్రమాదం అనగా ఏమి? ఏది నీ బుద్ధి చేత నువ్వు దాటలేవో దానికి ప్రమాదం అని పేరు. 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతున్నావు, బ్రేక్ వైర్ దేపి. ఇప్పుడు నీ పిహెచ్డి కానీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నీ పిల్లలు కానీ, నీ స్నేహితులు కానీ, నీ పర్సనాలిటీ కానీ, నీ కాంప్లెక్షన్ కానీ, నువ్వు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కానీ నిన్ను కాపాడగలవా? 80 కిలోమీటర్ల వేగంతో బ్రేకు తెగిపోయిన స్కూటర్ మీద నువ్వు ఉన్నావు. ఇది నీ బుద్ధి చేత ఇప్పుడు నువ్వు తప్పించుకోలేని స్థితి యందు నీవు ఉన్నావు. ఇప్పుడు ఏమైంది?